ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. కొద్ది సమయం మనము వాక్య భాగానికి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం చదివి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 5వ తారీఖు సోమవారం రోజు ప్రభువా, మీరు నాకు అనుగ్రహించిన ఒలివ ప్రార్థన శిబిరములో నాయనా మీ సేవకులమైన మీ అందరం కూడా కూడుకొని నీ అమూల్యమైన సత్య వాక్కులు వినటానికి మేము సిద్ధముగా ఉండగా ప్రభువా, నీ పక్షాన నిలబడిన నన్ను మీరు శిలువ చట్టును మరుగుపరుచుకో, నా నోటిని బోరగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతో, నాతో, నీ యొక్క అభిషక్తులతో, నీ సంఘ కాపరులతో, సువార్తకులతో సూటిగా స్పష్టంగా మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ శక్తితో నింపండి, నీ వాక్యంతో నింపండి, నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి నీ ప్రజలకు న్యాయం చేయవారిగా మమ్మల్ని పాత్రగల వాడుకోమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం మనందరికీ తెలుసు. అపోస్తులైనటువంటి దేవుని యొక్క ప్రియ శిష్యుడైన యోహాను గారు రాసి నా గ్రంథం ప్రకటన గ్రంథం. ఎప్పుడు ఏ సందర్భం రాశాడయ్య అంటే, ఈయనకు పనిష్మెంట్గా ఆనాటి ప్రభుత్వం వారు పద్మావతి దీవులో ఆయనను పంపినప్పుడు ఆ సమయంలో ఆయన ప్రార్థన చేయుచున్న సమయంలో, ఆ జీవితాన్ని గడుపుతున్న సమయంలో సర్వశక్తి గల దేవుడు ఆయన ఆత్మను పరలోకమునకు తీసుకొని పోయి ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క పరిచర్య యావత్తును చూపిస్తూ భూమి మీద జరగబోయే సంగతులను, భూమి మీద ఉన్నటువంటి జరగబోయే విశేషాలను ఆయనకు చూపించటం ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్. ఆ యొక్క సందర్భంలో ఆ సర్వశక్తి గల దేవుడు ఈ యొక్క దృశ్యాన్ని ఆయనకు చూపించాడు. ఏమిటయ్యా అంటే, భూమి మీద నాకు 7 సంఘాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 7 సంఘాలు. దీపస్తంభాల మధ్య సంచరించువాడును అంటే దీపస్తంభాలకు ఆయన దేవుని యొక్క సంఘాలకు సాదృశ్యముగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. 7 నక్షత్రములు అనగా 7 దేవదూతలకు సాదృశ్యంగా ఉంది ఆత్మకు. ప్రైజ్ లార్డ్. కాబట్టి మనమందరము కూడా గమనించవలసిన విషయము నా ప్రియ సహోదరి సహోదరుడా, సర్వశక్తి గల దేవుని యొక్క విశిష్టమైనటువంటి సమయంలో, సందర్భములలో మనము మాట్లాడుకునేటప్పుడు సర్వశక్తి గల దేవుని ఆత్మ చాలామందికి తన వాక్యము బోధించక ముందే, సంఘానికి వెళ్ళక ముందే తెలియజేస్తూ ఉంటాయి కొంతమంది సేవకులకు. ఆ ప్రకారమే ఈనాడు కూడా తన ప్రియ శిష్యుడైన యోహాను గారికి కూడా ఒక సంఘాన్ని గురించి తెలియజేస్తూ ఆ సంఘానికి ఈ విధంగా రాయి అని చెప్పాడు. ఏ విధంగా రాయమన్నాడు? ఈ విధంగా నేను చెప్పిన అన్నీ కూడా రాసి ఆ సంఘ కాపరి అయినటువంటి, అంటే ఆ దూత కాపరిగా ఉన్నాడు,
ఆ కాపరికి నువ్వు అందజేయి ఈ యొక్క సమాచారాన్ని అని చెప్పి తెలియజేసినప్పుడు ఆ యొక్క యోహాను ఆయన చెప్పింది చెప్పినట్టు మనసులో ఉంచుకున్నాడు. ఆయన ఆ యొక్క దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి రాయటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. అదే ఎఫెసీ సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఏ సంఘము? ఎఫెసీ సంఘం. ఎఫెసీ దేశంలో ఉన్న ఆ సమయంలో ఎఫెసీ సంఘానికి ఆయన ఒక దూతను పంపాడు. ఎఫెసీ సంఘంలో ఆల్రెడీ ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి ఆ రోజులలో, ఏ రోజులలో యేసు ప్రభువు వారు వచ్చి తిరిగి తన యొక్క పనిని ముగించుకొని పరలోకమునకు తిరిగి వెళ్ళిన తర్వాత కొంతమంది భూమి మీద వారిని సిద్ధపాటు చేసిన వారిలో పౌలు గారు కూడా ఒకరు. ప్రైజ్ ది లార్డ్. ఆనాటి సమాజ మందిరములో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు పెద్దలుగా ఉంటూ ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉన్నారు. సమాజ మందిరాలలో వాళ్ళు ఏమి బోధిస్తున్నారయ్యా అంటే ఆ సంఘాలలో ధర్మశాస్త్రములో రాయబడినది చదివి వినిపిస్తున్నారు. దాని పరమార్థం ఏంటో వాళ్ళు చెప్పటంలా. ఆ యొక్క దేవుడు మర్మపరిచినటువంటి దేవుడు ఆ రోజు ఆ యొక్క ప్రవక్తల ద్వారా తెలియజేసిన సత్యాన్ని వివరించటం లేదు. అందులో ఉన్న మర్మ విషయంలో తెలియజేయటం లేదు. చదవటము, వినిపించటము, వాళ్ళని ప్రార్థన చేయించటము, వెళ్ళిపోవటము, ఇదే అక్కడ జరుగుతున్న సత్యం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటే సర్వోన్నతుడైన దేవుడు తన ప్రియ కుమారుని పంపించి కొన్ని విషయాలు ఆ సమాజ మందిరాల్లో నేర్పించాడు. అయ్యే కాకుండా మనం వీటిని కూడా పాటించాలని కొన్ని విశిష్టమైన శ్రేష్టమైన విషయాలను ఆ సంఘాలలో చెప్పి వెళ్ళాడు. సమాజ మందిరాలలో దాన్ని అనుసరిస్తూ దాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నవారే ఈ 12 మంది శిష్యులతో కలిసిన ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు కూడా. ప్రైజ్ ది లార్డ్. మనం ఇక్కడ చూస్తే గాన చూడండి, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఒక మాట అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ప్రిస్కిల్లా, అకుల్లా అనేటువంటి వారి దగ్గర ఇతని పౌలు గారు ఉన్నాడు. వారితో ఉంటూ కూడా వారితో కలిసి జీవిస్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ డేరాలు కొడుతూ వాళ్ళతో జీవితం గడుపుతూ ఉన్నాడు. నేను దేవుని సేవకుణ్ణి, నేను పని చెయ్యను, నా పనే సువార్త ప్రకటించటము అని చెప్పి చాలామంది ఈ రోజులలో పాస్టర్లు, సంఘ కాపర్లు ఒక నలుగురిని పోగు చేసుకుంటున్నారు. 4 కుటుంబాలు, 2 కుటుంబాలు అయితే 6, 8 మంది, లేదు 4 కుటుంబాలు అంటే 16 మంది వస్తారేమో, 20 మంది. ఇది పెద్ద సంఘముగా భావించి ఎక్కడికి ఎలరు పనులు, ఏ పని చేయరు. కానీ ఇక్కడ పౌలు గారిని చూస్తే ఆ యొక్క అకుల్లా, ప్రిస్కిల్లా వాళ్ళ ఇంటిలో ఉంటూ పగలంతా డేరాలు కుట్టుకుంటూ రాత్రికాల సమయంలో కానీ అక్కడ సమాజ మందిరములో సమయం ఉన్న ఆ పగలు కానీ ఆరాధన జరుగుతున్న సమయంలో వెళ్ళి ఆ సమాజ మందిరంలో నిల్చొని ఆయనను రక్షించినటువంటిని, ఆయన కాపాడినటువంటి ఆ చెడు ప్రవర్తన నుంచి, చెడు అలవాట్ల నుంచి, చెడు క్రియల నుంచి తప్పించిన నజరేయుడైన యేసుని గురించి, ఆయన వచ్చిన ప్రాధాన్యతను గురించి వారితో తర్కిస్తూ ఉన్నాడంట. ప్రైజ్ లార్డ్. చదువుమా. ఎఫెసీలో వచ్చినప్పుడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రమే సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కిస్తూ చుండెను. ఇది ఆయన పౌలు గారు చేస్తున్నది సమాజ మందిరాలలో. యూదులు అంటే ఎవరు బోధిస్తున్నారో వాళ్ళు బోధకుల ద్వారా వాళ్ళు తర్కిస్తున్నాడు. మీరు చెప్పేది మంచిదేనయ్యా, దాంతోపాటు ఇది కూడా కలపండి. ఆ యేసేనయ్యా నువ్వు మెస్సయ్యాని ఎదురు చూస్తున్నా, ఆ మెస్సయ్య యేసు, ఆ అభిషక్తుడైన క్రీస్తే ఈయన. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో ఆయనే ఈయన. మీరు గ్రహించగా పోగొట్టుకున్నారు, మీరు గ్రహించగా ఆయనను చంపేశారు, గ్రహించగా ఆయన చెప్పిన మాటలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడారు అని కొన్ని బోధలు ఆయన చెబుతూ వాళ్ళని బలపరుస్తూ వచ్చాడు కొన్ని విషయాలలో.
ఆ సమాజ మందిరములో ఆ యూదుల శాస్త్రులకు పరిచయులకు సద్దుకాయలకు, ప్రజలకు కాదండి. అవకాశం ఇస్తే ప్రజలకు కూడా బోధిస్తూ వచ్చాడు. కానీ అవకాశం ఎక్కువ ఎవరిని మార్చాలంట? యూదులంటే ఎవరు? ప్రజలు కూడా వస్తారు. యూదులైనటువంటి వారైనా ఆ యొక్క యూదుల ప్రజలకు బోధిస్తున్నటువంటి యూద పెద్దలను, సమాజ మందిరపు అధికారులను, సమాజ మందిరపు అధిపతులను, బోధించే పరిచయులను, శాస్త్రులను వారిని చర్చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారితో మాత్రమే తర్కిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు కూడా అనేక మంది సంఘ కాపర్లకు ఇదే బాధ్యత ఉంది. పిలువబడిన వారికి ఉంది బాధ్యత. దేవుడు నిన్ను పిలిచాడా? నిన్ను పిలిస్తే నిన్ను ఏర్పాటు చేసుకుంటే గాన నీకు సంఘం ఇచ్చి ఉంటే సంఘ బాధ్యత నెరవేరుస్తూ సంఘాన్ని పాడు చేసేవారు ఎవరిని గుర్తించి, కడుపు నింపటానికి వచ్చినటువంటి వారిని గుర్తించి, కేవలము కష్టపడటానికి ఇష్టపడలేక ఏంటి చెప్పండి, కష్టపడటానికి ఇష్టపడలేక పరిశుద్ధ గ్రంథము చేతబుచ్చుకొని తెల్లటి వస్త్రములు ధరించుకొని వీధులలో గృహ దర్శనాలను తిరుగుతున్నటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి వారిని గమనించి, వారి అలవాట్లను గమనించి, వారి యొక్క విధానాన్ని గమనించి జాగ్రత్త పడుడి అని మీ సంఘ బిడ్డలకు చెప్పండి. సాటి సంఘ కాపర్లకు చెప్పండి. మీరు కూడా జాగ్రత్త పడండి. ఎందుకంటే అపవాది ఉన్నది. ప్రైజ్ లార్డ్. వారు పిలువబడిన వారు కాదు, వారు ఏర్పాటు చేసుకున్నవారు కాదు. కాబట్టి మీరు గమనించి మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు కల్మిషన్లోకి వెళ్ళగొట్టవద్దు, ఇతరులను కూడా వాళ్ళను పాడు చేయొద్దు. దయచేసి గమనించి ప్రేమతోనే చెప్పండి, ప్రేమతోనే వారికి దూరం కాండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పౌలు అలా చేస్తున్నాడు, తర్కిస్తూ వస్తున్నాడండి. అది ఎఫెసీయ దేశం, అది ఎఫెసీయ గ్రామము లేదా పట్టణం. అది ఆ పట్టణంలో ఉన్న సంఘము ఎఫెసీయ సంఘం. ప్రైజ్ లార్డ్. ఎఫెసీయ సంఘ దూతకు అంటే సంఘ కాపరికి తెలుగు చూసి రాయి అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను చెప్తున్న ఈ సంగతులను రాయా చెప్పు ఆయనకో. ఆయన స్థితిగతి నేను ఎరిగి ఉన్నాను, ఆయన పరిస్థితి నాకు తెలిసి ఉంది. నా దగ్గరకు వచ్చింది అతను చేసిన పొరపాటు, అతను చేసినటువంటి లోపం ఏంటో నా దగ్గరకు వచ్చి ఉన్నది. అతనికి నేను చెప్పిన ప్రకారం రాయి అని ఆ యొక్క యోహాను గారికి చెప్పగా, యోహాను గారు ఈ యొక్క ఎఫెసీయ సంఘ కాపరి అయినటువంటి దూతకు రాస్తున్నాడు ఈ మాట. చూడండి, 4వ వచనం చదువు ఒకసారి. మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి. ఏమి వదిలేడంట? ఏమన్నా వదిలేశాడంట. అది ఎవరికి తెలిసింది? దేవునికి తెలియ. నీ పక్కోనికి తెలియలే నువ్వు ప్రేమను వదిలేసావని. ఏ స్థితిలో వదిలేసావో తెలియదు, ఏ పరిస్థితుల్లో వదిలివేసావో తెలియదు, కానీ ప్రేమను వదిలేసావు. మొదట నువ్వు వచ్చావే కాపరిగా ఉండటానికి, మొదట వచ్చావే సువార్త ప్రకటించడానికి, ప్రజల మీద ప్రేమతో, దేవుని మీద ప్రేమతో. ఆ ప్రేమ ఏమైంది ఈరోజు? ఎక్కడ ఆ ప్రేమను తాకట్టు పెట్టావు? ఎక్కడ ఆ ప్రేమను జారవిడిచావు? ఆ ప్రేమను ఎక్కడ అమ్ముకున్నావు? ఎంతకు అమ్ముకున్నావు అని ఈరోజు ఈ భూమి మీద ఉన్న సంఘ కాపరులతో సర్వశక్తి గల దేవుడు అడిగితే చెప్పగలమా? లేదు, ఆ ప్రేమే నా దగ్గరే ఉన్నది, ఆ ప్రేమ నేను ఎక్కడా వదలలేదని చెప్తారా? ఉందా ఆ యొక్క ధైర్యం, ఆ యొక్క విశ్వాసం ఉందా, ఆ నమ్మకం ఉందా? అయ్యా, నువ్వు నా పట్ల ఉంచిన ప్రేమకు ప్రతిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రతిగా నీ బిడ్డలను నేను ప్రేమిస్తున్నాను, సంఘాని కోసము దివారాత్రులు కష్టపడుతున్నాను, నా ప్రేమ తగ్గలేదు ప్రభు అని చెప్పగలిగిన సంఘ కాపరుడు కానీ సువార్తకుడు కానీ ఉన్నాడా అని అడుగుతున్నా. ఈరోజు నువ్వు ఎవరు చూడటం లేదనుకుంటున్నావా? ఎవరు నన్ను గమనించటం లేదనుకుంటున్నావా? ఓ సంఘ కాపరి, ఓ సువార్తకుడా, నువ్వు ఎవరి నామము పేరట నువ్వు వచ్చావో, ఎవరి నామమును ప్రకటించడానికి నువ్వు నడుము బిగించావో, ఆ సర్వశక్తి గల దేవుడి దృష్టి నీపై ఉంచబడి ఉన్నది, నీ సంఘముపై ఉంచబడి ఉన్నది, నీ కుటుంబంపై ఉంచబడి ఉన్నది.
నీ ప్రతి కదలిక చూస్తూ ఉన్నాడు. జర జాగ్రత్త, నన్ను ఎవడు చూడటం లేదనుకుంటున్నావేమో. చూసేవాడు ఒకడున్నాడు. ఎవరి నామాన్ని ప్రకటిస్తున్నావో ఆయన నిత్యము ఆయన దృష్టి నీపై ఉంచాడు. ఆయన కను దృష్టి నీపై ఉంది. నువ్వు జర జాగ్రత్తగా ఉండు. అపవాది అంటది, ఇప్పుడు కాదుగా, ఆయన ఎప్పుడో కదా నిన్ను చూసేది, ఇప్పుడు నేను చూస్తున్నాను, రా నాతో పాటు అంటది. సంకలు ఎగరేసుకుంటే ఎలాగాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెళ్ళేవంటే పోతావు, అడ్రస్ లేకుండా పోతావు నా ప్రియ సహోదరి సహోదరా. ఆ మొదటి ప్రేమ ఏం ప్రేమట? ఆ ప్రేమ. చదువు నా 4వ వచనం కంప్లీట్ చేయి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకో. మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే మనలో ఉన్న దీపస్తంభాన్ని తన స్థానము నుంచి తీసివేస్తాడంట. దాని అర్థం తెలుసా? దీపస్తంభం అంటే ఏంటో? నరుడి జ్ఞాల మట్టితో చేసి వాని నాసిక రంధ్రములో జీవవాయును ఊదగా వాడు నరుడు జీవాత్మ పొందెను. ఆ జీవాత్మ లేకపోతే ఏమైంది? అది బొమ్మే. జీవాత్మ కలిగితే లేచి నడిచి జీవం. ఆ దీపమే. అదే నరుడికి ఇచ్చిన ఆత్మ నరునికి దీపమై ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సొలొమోను రాజుకు సామెతల గ్రంథంలో రాస్తాడు, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు అనుగ్రహించిన ఆ ఆత్మ అది నీకు దీపమై ఉన్నది. అది నీ హృదయానికి, నీ అంతరంగానికి దీపమై ఉన్నది. ఆ దీపములో తేటగా దేవుడు చూస్తున్నాడు నువ్వు ఏం చేస్తున్నావో. ప్రైజ్ ది లార్డ్. కానీ అది తీసేస్తాడంట. తీసేయటానికి ఇష్టపడుతున్నావా? ఉంచుకుంటావా? నీ ఇష్టం. అది నీ ఇష్టం, నీ చేతిలో ఉంది. అక్కడ అంటున్నాడు, ఏ స్థితిలో నువ్వు పడిపోతివో, దేని నుంచి? ప్రేమ నుంచి. నా మీద నా ప్రేమ, నాకు చూపించిన ప్రేమ, నా ప్రజల పట్ల చూపిస్తున్న ప్రేమ నుంచి నువ్వు తప్పిపోయావయ్యా, పడిపోయావు. ఎక్కడ పన్నావు? జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో నా కుమారుడా. నిన్ను నేను క్షమించాలనుకుంటున్నాను, నిన్ను మరలా నిలబెట్టాలనుకుంటున్నాను. నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు మార్పు చెంది, ప్రభువా నాది తప్పైపోయింది, ప్రభువా నన్ను క్షమించమని అడిగితే నీకు క్షమాపణ దొరుకుతుంది. ఎవడు చూశాడులే, ఎప్పుడోలే, ఆ తీర్పు ఎప్పుడో జరుగుతుంది, అప్పుడు ఎవడు చూస్తాడు అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టున్నాడు. నిన్ను కాదన్న దేవుడు గంతులు వేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ తర్వాత నీకు ఏమవుతుంది నేను చెప్తా వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట పౌలు గారు అంటున్నాడు. ఈ ప్రేమను పోగొట్టుకున్న వాడిని గురించి ఒక మాట అంటున్నాడు చూడు. మనుషుల భాషలతోనూ దేవదూత భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడన అయితే మ్రోగు కంచును ఏమై ఉన్నాడంట? ఎప్పుడు? మన వాళ్ళందరూ కూడా దేవదూతల భాషలో మనుషుల భాషలో మాట్లాడుతూ ఉన్నారు. మంచిదే, అది దేవుడు నీకు ఇచ్చిన కృపవరం, అది దేవుడు ఇచ్చిన ఆత్మ, మంచిదే, చాలా శ్రేష్టమైంది. కాదంటం లేదు, కాదంటం లేదు. ప్రార్థనాత్మ ఇచ్చాడా? ప్రార్థనలో నీకు ఆ యొక్క 12 మంది శిష్యులకు ఇచ్చిన అధికారం భూమిన ఇచ్చాడా? సంతోషం, ఉపయోగించు. ప్రజలకు, దేవుని బిడ్డలకు మేలు చేయి, సంతోషమే. వాక్యం చెప్పగల జ్ఞానము నీకు ఇచ్చాడా? చెప్పు, వాక్యం, విస్తారమైన వాక్యం చెప్పు. ఎవరించి చెప్పు, ఎవరించి చెప్పు. దేవుని బిడ్డల హృదయాలు హత్తుకొనిలాగా చెప్పు, సంతోషమే. కానీ వారు చెప్పిన గంట తర్వాత ఎవరన్నా వచ్చి, అయ్యగారు, అయ్యా ఏంటి ఏంటి
అంటే అయ్యా నా సంఘము చాలా బలహీనదయ్యా, నాకు సంఘము పోషించే వాళ్ళు లేరయ్యా, కొద్దిగా ఆర్థిక సహాయం అంటే ఎరా అడగదింటున్నావా, రేరా నువ్వు ఎందుకు నా చేసేది పాస్టర్గా చే అంటే అది ప్రేమ ఉందా? కొంతమంది అంటారు నేనే వరి నీ బతుకు తగలయ్యా, నువ్వు అడక్క తిన్న బతుకు నీదైతే అడక్కున్న దాంట్లోనే ఎయిరా అని అవతలోడు అన్నాడు అనుకో, ఏంటి నీ బతుకు, ఏంటి నీ బతుకు? ఇట అంటోళ్ళు లేరంటావా? ఉన్నారా లేదా? అటువంటిప్పుడు ఎందుకయ్యా నీకు ప్రేమ లేనప్పుడు? నువ్వు నోట్లేరు తీసి పెట్టమన్నాడే, వస్త్రం లేకుండా ఒక 2 అంగీలు వేసాకరా, ఒక అంగి తీసేయమన్నాడు యేసుప్రభు వారు. అంగి లేని వాడికి ఒక అంగిని ఇవ్వమన్నాడు. 1 మైలు దూరం రారా అంటే 2 మైళ్ళ దూరం వెళ్ళు అన్నాడు. ఆ ప్రేమ ఏది నీకు? ఏది? రూపాయి డబ్బులు ఇవ్వమంటే కొంతమంది పాస్టర్ అమ్మలు ఉన్నారు. ఏంటంటే కొంతమంది పాస్టర్ అమ్మ గారు ఉన్నారు. బిచ్చగాడు వచ్చాడు అనుకో, ఖాళీ లేదంట. ఏంటి ఖాళీ లేదు? చెయ్యి ఖాళీ లేదా? అసలు ఈ భాష ఏంటో, ఈ మాటలు ఏంటో మాకు అర్థం కాదు. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. శిబిరం 24 గంటలు ఈ శిబిరం తెరిచే ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట మూతేస్తా అంతే, గంటన్నర వస్తుంటారు. అయ్యగారు అంటారు. చెప్పయ్యా. అయ్యా మేము అనాథాశ్రమం నుంచి వచ్చామయ్యా. మంచిది నాయన, చాలా సంతోషం. బీదలు ఉన్నారయ్యా అంటారు. ఏంటి బీదలు? నా దగ్గర ఏముందని వచ్చావయ్యా? నేనేమి ఇస్తానని వచ్చావు? అసలు నీ దగ్గర ఆ సంఘం ఉందని నాకెట తెలుసు? ఆ బీదలు ఉన్నారో లేరో నాకేం తెలుసు? నువ్వు వాళ్ళ పేరు మనం తినటానికి వచ్చావు నాకేం తెలుసు? నేను మోసపోయాను చాలా, కాబట్టి నువ్వు మోసగాడివే అనుకుంటుండా. నేను ఇవ్వనయ్యా అంట. ఏంటంట? నేను ఇవ్వను. ఇచ్చాను, ఇచ్చితే సాయంత్రం కల్లా నేను ఇచ్చినట్టు తాగి రోడ్డు మీద తిరుగుతాడు నేను చూశాను. అటువంటి వరకు నేను ఎందుకు ఇస్తా? అవునా లేదా? హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ పరిచర్య అంటే మన వాళ్ళు ముందుకు పరిగెత్తుతారు చాలామంది సేవకులు. ఏంటంటే ఇది చాలా శ్రేష్టమైన సేవ అంట. ఏమని సేవ? ఏంటిది? హాస్పిటల్ ఏం చేస్తావు? వాడు హాస్పిటల్కి రావడానికి అప్పు చేసుకొని తీసుకువచ్చి మంచమైన పండుకొని రోగంతో కుయ్యో ముర్రో అని వాడంటుంటే పక్కన వాళ్ళకి సంబంధించిన ఎడుతుంటే, అమ్మా నేను ప్రార్థన చేస్తాము. అయ్యో చెయ్యయ్యా, నా కొడుకు బాగుపడుతుంది, నా కూతురు బాగుపడుతుంది. వాళ్ళు ఏడితే చెప్తే ప్రభువా అని ప్రార్థన చేసి 2 నిమిషాలు బైబిల్ తెరుస్తారు, బ్యాగు తెరుస్తున్నారు. ఒక కన్ను మూయటము, ఒక కన్ను తెరవటము. ఆ బ్యాగులో వేసేంత వరకు రూపాయ. వాళ్ళు గమనిస్తారు, ఈ డబ్బుల కోసం వచ్చాడు కానీ మా క్షేమం కోసం రాలేదని. దరిద్రుడు, మాకన్నా దరిద్రుడు అని 1 రూపాయి వేస్తాడు. ఆ లటక్కిన మూసేసుకొని ముందుకెళ్ళిపోతాడు వేరే మంచం దగ్గరికి. ఇది నేను కళ్ళారా చూసినటువంటి దృశ్యాలు. నేను పిలిచివన్నీ, ఎవరా నువ్వు గాడిద మాదిరి ఉండవు, బతకలేవా? ఎందుకు పేషెంట్లను మోసం చేస్తున్నావు? వాళ్ళు అప్ప తీసుకొని వాళ్ళు వైద్యం చేయించుకుంటే వాళ్ళ డబ్బులు కొట్టానికి వచ్చావా? దరిద్రుడా, వాళ్ళకన్నా నీచంగా బతుకుతావరా అన్న. అట్టా కాకండి అయ్య గారు, మీ శాపనార్థాలు మాకు తగులుతాయి అన్నాడు ఒకడు హాస్పిటల్లో. ఇలా చూసినవాడిని, అనుభవించినవాడిని నేను. ప్రైజ్ లార్డ్. అందుకని ప్రేమను పంచు. మోగే కంచు వలె నువ్వు గడగడగడ మాట్లాడటము, గడగడగడగా వాక్యం చెప్పటములో ప్రయోజనము లేదు. దేవుని పక్షాన నువ్వు ప్రేమ చూపించు. దేవుని పక్షాన దేవుని బిడ్డలకు లేని వారికి ప్రేమ పంచు. కానీ కొంతమంది తాకట్టు పెట్టారు, వాళ్ళు ఇవ్వరుగా. వాళ్ళు ఇస్తారా? తాకట్టు పెట్టిన వాళ్ళు ఇస్తారా? ఒక మాట చెప్పి తాకట్టు పెట్టిన మాట దగ్గరికి వెళ్తా. ఇప్పుడు ఒక మాట చూపించి ప్రైజ్ లార్డ్. అదే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చూడు. కాగా విశ్వాసము నిలుచును. ఎవరి ముందు? విశ్వాసం ముందు, నిరీక్షణ
తర్వాత ప్రేమ. ఈ మూడు లైన్గా ఎవరి దగ్గర నిల్చుంటాయంట? మన సంఘ కాపల ముందు నిలుస్తుంటాయి. మన సంఘ కాపల ముందు నిల్చుంటాయి. వీటల్లో ఏది కావాలో మీకు? ప్రేమే కావాలంటే అంటాం, అవునా? ఎందుకంటే బైబిల్లో ప్రేమ శ్రేష్టమైంది రాశారు. ఈ ప్రేమను తీసుకుని ఎక్కడ తాకడ పెడుతున్నారు నేను చెప్తా. చూడండి, కీర్తనలు 19వ కీర్తన 13వ వచనం చదువు. దావీదు మహారాజు ఒక మాట అంటున్నాడు, దురాభిమాన పాపములో పడకుండా. ఏ పాపం అంట? అంటే అర్థం ఏంటి? అభిమానంతో కలిగిన, దురాలోచనతో కలిగిన. చూడు, అభిమానం కూడా దురాలోచన కలిగి ఉంటుందంట. మన హృదయం నుంచి వచ్చే అభిమానం ఎటువంటిది ఉండాలి? శ్రేష్టమైంది ఉండాలి. ప్రేమ ఎటువంటిది అన్నమ్మా? శ్రేష్టమైంది. నీ యొక్క అభిమానం ఇతరుల మీద ఏమై ఉండాలి? శ్రేష్టమై ఉండాలి. దురాభిమానంతో కూడినదంట. అంటే దురాలోచన, దుష్టత్వం. నీ మనసులో ఒకటి, మాట్లాడటం ఒకటి, నీ చూపు వేరే, నీ ఆలోచన విధానము వేరే, పెదవుల నుంచి వచ్చే మాట వేరే. ప్రైజ్ ది లార్డ్. దీన్నే దురాభిమాన పాపము అంటాడు. ఆ భక్తుడు అంటాడు, అయ్యా చదువు, పడకుండా ఆపము. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథంలో అంటారు, అయ్యా నువ్వు పడిపోయావురా, ప్రేమను విడిచి జారిపోయావంట, పడిపోయావు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని దాసుడు అంటున్నాడు, అయ్యా అది నేను పడిపోయాను, దురాభిమాన పాపంలో పడిపోకుండా కాపాడు అంటాడు. చదువు మాట, ఇంకో రెండు మాట. దానిని నన్ను వేలనీయకము. ప్రైజ్ ది లార్డ్. అదంటే పాపం ఏం చేస్తుందంట? యాల్తుందంట ప్రజలను. పాపము దాన్ని గుణమే, అది దాని పాప గుణం ఎటువంటిది? ప్రజలను, దేవుని బిడ్డలను యాలటానికి ప్రయత్నం చేస్తుంది ఆ పాపము. కాబట్టి ముందు నువ్వేం చేయాలంట? కొద్దిగా చాండాలము మన ఫ్యాంటుకు తగులుకున్నది అనుకో, రా మార్గం వెళ్తా ఏమండి, అది కమ్మటి వాసన వస్తుందా? ఎక్కడికి వెళ్ళినా పక్క వాళ్ళందరూ ఏంటో వాసన వస్తుంది, ఏంటో. వీడికి అమ్మ కూర్చుంటాడు, ఎవడు అంటించుకున్నాడు ఏం చేస్తాడు? కమ్మ కూర్చుంటాడు, పక్కన అంటుంటాడు. అటువంటిది పాపం అంటే. పాపం అంటే అటువంటిది. నువ్వు విదిలించుకున్న దులిపిన పోతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని అది అంటకుండా, నన్ను ఆలకుండా కాపాడయ్యా. రెండో మాట, అప్పుడు నేను యథార్థవంతుడనై. ఇది అండర్లైన్ చేసుకో. అధిక దోహం చేయకుండా యథార్థవంతుడై ఒప్పుకొని, పాపాన్ని నోటితో ఒప్పుకొని క్షమించమని అడగటానికి అవకాశము దయచేయి ప్రభువా అని అడుగుతున్నాడు. అవునా? అదేనా అడిగేది? ఆయన పాపాన్ని గుర్తించి క్షమించు అని ప్రభువు అడగాలి, అవునా లేదా? మళ్ళీ అడగకుండా నువ్వు ఎంతకాలము? దురాభిమాన పాపము. ఏ పాపం అండి? సౌలు ఏం చేశాడండి అని అమన్నాడు, వీళ్ళు నా ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకెళ్ళి నేను అక్కడ వారిని ఇచ్చేయాలనుకుంటే, తీసుకెళ్ళి కానాను ప్రాంతంలో క్షేమంగా చేర్చాలనుకుంటే వీళ్ళు అడ్డుపడినారు నాకు. ఎవరు? వీళ్ళు నాకు అడ్డుపడి నాకు బాధలు పెట్టి నా బిడ్డలను హింసపెట్టారు. కాబట్టి నేను వీళ్ళను హతము చేయాలనుకున్నా, వీళ్ళ మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నా. సౌలు నువ్వు రాజుగా నిర్మించాను కదా, నా మాట విను అని సౌలుకు చెప్పాడంట. వీళ్ళందరినీ చంపేయ, వాళ్ళ ఏ వస్తువును ముట్టగాకో, ఏ పశువును కూడా బ్యాలెన్స్ ఉంచగాకో, అన్నిటిని చంపేసి కాల్చివేయమని చెప్పాడంట. అలాగే ప్రభువా నువ్వు చెప్తే నేను ఎందుకు చేయను అన్నాడంట. ఏమన్నాడు? నువ్వు చెప్తే నేను ఎందుకు చేయనను. వెళ్ళిపోయాడు యుద్ధంలోకి అన్నిటిని చంపుతున్నాడంట. సేనాధిపతులు కొంతమంది ఉన్నారంట, అయ్యా మనము యుద్ధంలో గెలిచిన తర్వాత దేవునికి అర్పణములు అర్పించడానికి, బలి ఇవ్వడానికి, ఇదిగో ఇది చక్కగా నిగనిగలాడుతుంది కోడేనండి, ఈ కోడిని దాచుకుందామా? కట్టేయరా పక్కన. అయ్యా ఈ గొర్రెపోతు బాగా నిగనిగలాడుతుంది, కొవ్వెక్కినట్టుంది, కట్టేయరా. అట్లా కొన్ని తీసేశారంట. ఎవరు? ఎందుకు? అభిమానం. ఎవరి మీద? సైన్యాధిపతుల మీద.
వాళ్ళకి ఎదురు మాట్లాడితే నన్ను చంపేస్తారేమో అందరు కూడి. దేవునికి భయపడాల్సిన వాళ్ళు ఎవరికి భయపడినాడు? సైన్యాధిపతులకు, తన ప్రజలకు భయపడి వారికి అభిమానం కాదు, దురాభిమానం, సంపూర్ణ భయం, ఆందోళనతో ఒప్పుకున్నాడు. తర్వాత ప్రభువారి దగ్గరికి వచ్చి ప్రభువా అన్నాడు. ఛే ముఖం చూపగాక దరిద్రుడా, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని విసర్జించాడంట. ఎప్పుడు విసర్జించాడో దేవుని ఆత్మ ఎగిరిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. ఆయనలోకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చిందంట. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు.